హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నం చాలా కమ్మగా ఈ వర్షాకాలంలో వేడివేడిగా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు స్పెషల్గా తినాలనిపించినప్పుడు, వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ కొబ్బరన్నం ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఫ్రెష్ కొబ్బరి పాలు నేను ఇది ఒక కొబ్బరికాయ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కల్ని ఈ విధంగా వేసేసి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుందాము. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా జ్యూస్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇది ఎక్కువసేపే గ్రైండ్ చేయాలి. ముక్కలు మనం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి. అదే మీద కోకోనట్ కూర అయితే కనుక చాలా తొందరగా అయిపోతుంది. కానీ మిక్సీలో ముక్కలు 5 మినిట్స్ గ్రైండ్ చేద్దాము. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఈ మాదిరిగా మనకి కొబ్బరి పాలు అనేవి రెడీ అయినవి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టెయినర్లో ఇది ఈ విధంగా వేసుకొని కొబ్బరిని అంతా గట్టిగా పిండేసి మళ్ళీ సెకండ్ టైం కూడా మిక్సీ జార్లో వేసుకొని చేసుకుందాము. మళ్ళీ వాటర్ పోసుకొని మరోసారి ఒక 3-4 నిమిషాలు గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇవి చాలా థిక్గా వచ్చినవి. రెండోసారి కూడా బాగానే వస్తాయి మనకి. ఇలా 2 టైమ్స్గా మనం ఫ్రెష్ పాలు అనేది తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటాయి. ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటే, లేదు అనుకుంటే మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకునే ముందు కూడా తీసి బయట పెట్టవచ్చు. ఎక్కువ కొబ్బరి ఇంట్లో ఉందన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మనకి బయట దొరుకుతున్నాయి, కానీ అవి ఏ ఒకటి ఫ్లేవర్లు యాడ్ చేస్తారు కాబట్టి మనం ఫ్రెష్ కొబ్బరి పాలు అప్పటికప్పుడు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి చిక్కగా కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి ప్రాసెస్ చూద్దాము. కొబ్బరి అన్నంకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. కొబ్బరి అన్నం ప్రాసెస్ చూద్దాము. దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇవి ఇంట్లో ఉండే రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే. ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 3 ఇలాచి ఇవే వేసాను నేను. ఇప్పుడు అలాగే పుదీనా, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి 1 నిమిషం ఇలా వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ని బాగా కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేద్దాము. అలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని వేగనిద్దాము. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీరా పొడి కూడా వేసుకుందాము. వేసుకొని ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు కొబ్బరి పాలు మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాం కదా, అలాగే కొబ్బరి పాలు కూడా అదే మాదిరిగా వేసుకోవాలి. నేను ఇప్పుడు 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ కొబ్బరి పాలు అలాగే 1 గ్లాసు వాటరు పోసాను. మనకి కొబ్బరి పాలు సరిపోతే పోసుకోవచ్చు, లేదంటే దాని క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా వేసేసిన తర్వాత ఇది కొంచెం బాయిలింగ్ స్టేజ్ వచ్చినప్పుడు రైస్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి ఈ విధంగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసేసుకుందాము. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేద్దాము. మనం స్పైసెస్ ఏం వేయలేదు. అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేద్దాము. మనం 2 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచేసి ఇప్పుడు ఓపెన్ చేద్దాము. చూడండి, మనకి కొబ్బరి అన్నం కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాము. ఇది వేడివేడిగా తింటే ఇలా డైరెక్ట్గానే తీసుకోవచ్చండి. ఏ కర్రీ కూడా అవసరం ఉండదు. లేదా చల్లారిన తర్వాత అనుకుంటే ఎనీ గ్రేవీ కర్రీ లేదంటే రైతాతో కూడా తీసుకోవచ్చు. కమ్మగా చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో.
మీకు నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి.